100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు తెలుగు సినిమా ఎదిగింది. అందుకు పెద్ది నుంచి డ్రాగన్ వరకు ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరగబోతుందన్న మాటే టార్గెట్ ని షేక్ చేస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ ఎన్నడూ వినని నంబర్, ఎన్నడూ తెలుగు నిర్మాతలు చూడని కలెక్షన్స్ రాబోయే 1 ఇయర్ లో రాబోతున్నాయి. 12 నెలల్లో 5 సినిమాలు 50,000 కోట్లు రాబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే జరగబోతోందా? పెద్ది, ఫౌజీ, వారణాసి, డ్రాగన్ ఈ 4 మూవీలకు తోడు 5వ సినిమాగా హిందీ రామాయణం లిస్టులో చేరబోతోంది. ఒక్కో సినిమా గట్టిగా 5,000 కోట్లు రాబడితే మొత్తంగా 50,000 కోట్ల వసూలు వచ్చినట్టే. 2,000 కోట్ల లోపే కనిష్టంగా కలెక్షన్స్ రాబడితే కనీసం 20,000 కోట్లు ఏడాదిలో వసూలైనట్టే. ఇలాంటి వింత కేవలం రానున్న 12 నెలల్లోనే జరగబోతోంది. అవును, జూన్లో పెద్దితో మొదలై వచ్చే ఏడాది జూన్లో విడుదలయ్యే డ్రాగన్తో ఈ 50,000 కోట్ల వసూళ్ల వేట ఎండ్ కాబోతోంది. ఇంతకీ ఈ నంబర్ నిజమవుతుందా? అందుకు అవకాశం ఎంత? టేక్ ఏ లుక్. ఒక్కసారి ఊహించుకోండి, పెద్ది మూవీ జూన్ లో వస్తే వచ్చే ఏడాది జూన్ డ్రాగన్ రాబోతుంది. అంటే 50,000 కోట్ల వసూళ్ల నామ సంవత్సరంగా ఈ 12 నెలల జర్నీని మొదలు పెట్టేది, ముగించేది RRR బ్రదర్సే. అవును, నాటు పాటతో గ్లోబల్ గా దూసుకెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి 50,000 కోట్ల ఇండియన్ సినిమా జర్నీకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కట్అవుట్స్ గా మారబోతున్నారు. పెద్ది మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ 11న రాబోతుంది. ఈ రెండింటి మధ్య మరో 3 పాన్ వరల్డ్ మూవీలు రాబోతున్నాయి. ఇవన్నీ చేసే బిజినెస్ 50,000 కోట్లు అంటున్నారు. ఇందులో 4 తెలుగు సినిమాలే, ఒకటి మాత్రమే హిందీ మూవీ, అది 2,000 కోట్లతో తెరకెక్కుతున్న రామాయణం. ఇక పెద్ది విషయానికి వస్తే ఇది 5,000 కోట్లు రాబడుతుందా? ఖచ్చితంగా డౌటే. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్స్ తో ఫ్లాప్స్ ఫేస్ చేసిన రామ్ చరణ్ కు హిట్ పడితే అదే గొప్ప. అందుకే పెద్ది మీద చాలా పెద్ద ఆశలతో ఉన్నాడు. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయడం, జాన్వీ కపూర్ సీన్ లో ఉండటం ఈ సినిమాకు ప్లస్సే అయినా పాటలు రెహమాన్ స్థాయిలో మాత్రం లేవనేది కాస్త మైనస్ గా మారిందే. ఇక క్రికెట్, కుస్తీ, అథ్లెటిక్స్ ను కలిపి చూడబోతుండటంతో ఏమాత్రం కథ వర్కౌట్ అయినా లగాన్, దంగల్ గా దూసుకెళ్లటం ఖాయం. ఆ ఒక్క కోణంలోనే ఇది 1000 కోట్లను మించుతుంది అనుకుంటున్నారు. కానీ అలా కాకపోతే జస్ట్ టాలీవుడ్ లో మాత్రమే సందడి చేసే సినిమా అనుకుంటున్నారు. ఇక పెద్ది తర్వాత వచ్చే మూవీ అంటే ఫౌజీ. దసరాకు రెబల్ స్టార్ ఈ సినిమాతో దాడి చేయబోతున్నాడు. హను రాఘవపూడి మేకింగ్ లో వస్తున్న సినిమా కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కనీసం 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల రేంజ్ టచ్ చేయొచ్చు. హిట్ టాక్ వస్తే 5,000 కోట్లు అసలు పెద్ద నెంబరే కాకపోవచ్చు. అది పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ కున్న క్రేజ్. ఇక డివోషనల్ మూవీ హిందీ రామాయణం దంగల్ దర్శకుడు నితీష్ తివారీ తీయడంతో ఏమాత్రం పర్లేదన్న టాక్ వచ్చినా ఇది 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు రాబట్టే సినిమా అనుకోవాల్సిందే. ఇక వారణాసి ఎలాగూ 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అంచనాలతో ఏప్రిల్లో రాబోతుంది. దీనికి పోటీగా డ్రాగన్ మూవీ పాన్ ఏషియా, పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా రాబోతుంది. ఈ రెండే కనీసం 5,000 కోట్ల వసూళ్లను మించే మూవీలుగా రిలీజ్ కు ముందే బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. ఎలా చూసినా పెద్ది నుంచి డ్రాగన్ వరకు 5 సినిమాలు 50,000 కోట్ల పైనే బిజినెస్ చేసే అంచనాలతో రాబోతున్నాయి. రానున్న 12 నెలల్లో మైండ్ బ్లాంక్ అయ్యే నంబర్స్ వినిపించేలా ఉన్నాయి.